అండ్ ఫస్ట్ మీరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు ఇండస్ట్రీకొచ్చాక? అంటే నేనా లైక్ మేడం? మీ సాంగ్స్ ద్వారా. నాకు ఈడికొచ్చిన తర్వాత అబద్ధం అసల మనకు ఆడాల్సిన పని లేదు మేడం. నేను రీసెంట్‌గా ఈడికొచ్చిన తర్వాత ఆహ్, నా ఇంటర్వ్యూస్ అవి ఇవి చూసి నేను ఇంటర్వ్యూస్‌లలో కొన్ని కొత్త సాంగ్స్ పాడినా. వాళ్ళకి ఆ పాటలు నచ్చి డిజిటల్ స్ట్రైక్స్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ యూట్యూబ్ సందీప్ సార్ అని సందీప్ సార్ పేరు. స్ట్రైకర్స్. డిజిటల్ స్ట్రైకర్స్. స్ట్రైకర్స్ ఆ అంది. పాట విని అది ఒక మంచి పాట మేడం. ఆ పాట విని నాకు అప్పటిదప్పుడే ఒక 30,000 ఇచ్చేసిండు. హ్మ్. 30,000 నాకు ఇచ్చేసిండు. మ్యూజిక్ 30,000 ఇచ్చిండు. ఫస్ట్ రెమ్యునరేషన్ నాకు. నేను ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళి క్యాజువల్‌గా పాడిన ఆ పాట. పాడితే నాకు ఈ పాట ఇచ్చేయమ్మా ఎంత కావాలి నాగరాజు అంటే ఎంత తీసుకుంటున్నావు నువ్వంటే, ప్రస్తుతానికైతే నేనే సింగర్, నేనే రైటర్ అయితే ఒక 30 తీసుకుంటున్నా. ఎక్కువ అడిగితే ఇచ్చుకోవచ్చు. అంటే వాళ్ళు డబ్బులున్నోళ్ళు. కొంతమంది ఇస్తారు. కానీ మనకు అవసరం లేదు. మన పాటకు మనము దానికి ఎంతవరకు న్యాయం చేస్తున్నాము, నాకు ఎంతవరకు అడగాలి. మనము అందరిలాగా వాళ్ళకు పేరున్నది గదా! అనిత పాట నాగరాజు అంటే తెలవనోళ్ళు ఎవరు లేరు. అది ఇదని పెద్దగా ఆపి రూ. 1,00,000 తీసుకుంటా. అది 50, 70 అంటే వాళ్ళు భయపడతారో మరి ఇంత పెట్టుకునే బదులు ఇంకా వేరే వాళ్ళు 20,000కి, 10,000కి రాసేవాళ్ళు గూడా మంచిగున్నారని అనుకునే వాళ్ళు గూడా ఉంటారు. హ్మ్. ఎందుకు ఓ 30,000 చెప్పగానే అన్న హ్యాపీగా ఫీల్ అయ్యి ఇచ్చేసిన అప్పటిదప్పుడే. నాకు ఫోన్‌పే చేసిండు. పాట నేను కూడా అప్పటిదప్పుడే ఇచ్చేసిన. నువ్వే రికార్డింగ్ చేసి ఇచ్చేయమంటే రికార్డింగ్ చేసి ఇచ్చిన. ఈ మధ్యన ఇప్పుడు మొన్ననే స్టూడియో మేకింగ్ పెట్టుకున్నారు. హ్మ్. ఇప్పుడు ఈ మధ్యన ఇప్పుడు రిలీజ్ చేస్తారనుకుంటా ఇప్పుడు. రైట్. సో, ఎప్పుడైనా ఇండస్ట్రీ అంటే లైక్ ఎప్పుడైనా ఈ ఫీల్డ్‌లోకొచ్చిన తర్వాత మీరు సాంగ్స్ రాయడం ఇలాంటివి జరుగుతున్న టైంలో ఎప్పుడైనా బాగా స్ట్రగుల్ అయిన సందర్భం ఏదైనా ఉందా? మస్తు అసలు. హ్మ్. అన్నిటికంటే మిమ్మల్ని బాగా కదిలించిన విషయం చెప్పండి? నేను ఇండస్ట్రీకి వచ్చినాకనా, ఈడికి వచ్చినాక అంత మోసమని తెలిసింది అప్పుడైతే. అంటే అప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళు వాడుకున్నారు. ఎట్లా అంటే నాగరాజ్ అనిత వంత సింగర్ నాగరాజ్ వస్తాడు. హ్మ్. ఒక 30,000 తీసుకుంటాడు అని చెప్పేది. చెప్పి వాళ్ళు నా చేతిలో 1000, 2000 పెట్టేది. మిగతాది వాళ్ళు వాళ్ళే తీసేసుకునేవాళ్ళా? తీసుకునేది. ఆ విషయం నాకు ప్రోగ్రామ్ చేపిచ్చి పిలిచినోళ్ళు, "నాగరాజ్ నీకు 30,000 ఇచ్చినాం పేమెంట్ తీసుకున్నావా?" అంటే నా మనసులో నేనే బాధపడేది. మరి మీరు వాళ్ళని అడగలేదా ఏం ఎప్పుడు? అడుగుతాం మనకు హైదరాబాద్ అంటే ఏం తెలవదు, ఏం తెలవదు. మొత్తం వాళ్ళే నన్ను చాదినట్టు, వాళ్ళే నన్ను మెయింటైన్ చేసినట్టు కొంతమంది ఉండే. హ్మ్. సరే పోనీ అని చెప్పేసి ఇక నాకు ఈ మోసాలు అవి ఇవి తట్టుకోలేకపోయినా. ఏమున్నా గానీ నా తిండి ఖర్చులకు కూడా సరిపోవట్లేదు. ఇక్కడ ఉంటే నేను బతకడం చాలా కష్టం. అటు పోయి మళ్ళీ స్టడీ అన్నా కంప్లీట్ చేద్దామని వెళ్ళినా గానీ అప్పటికే మా సార్ వాళ్ళు 2 సంవత్సరాల తర్వాత పోయి మళ్ళీ ఎంబీఏ చదువుకోవాలంటే ఏం చదువుతాం మేడం. స్టడీ మీద ఇంట్రెస్ట్ పోయింది. ఎంబీఏ డిస్కంటిన్యూ అన్నారు. సో, అంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. అవును మేడం. డిగ్రీ కంప్లీట్ అయిపోయిన మీరు పాన్ షాప్ ఎందుకు పెట్టుకున్నారు? బయట బోలెడన్ని జాబ్స్ ఉంటాయి కదా! అయితే మేడం ఎట్లుంటదంటే మా మిసెస్ వాళ్ళ డ్యాడీకి పాన్ షాప్ ఉంది. హ్మ్. పక్కనే ఒక పాన్ షాప్ ముసలోళ్ళు వాళ్ళు చనిపోతే అది ఖాళీగా ఉండాలి. నాగరాజు రోజుకో రూ. 1000 వస్తాయి. నువ్వు కొంచెం ఇబ్బందులలో ఉన్నాయి. అన్ని ఖర్చులు కూడా రూ. 1000 మిగులుతాయి. హ్మ్. అటు పోయి, ఇటు పోయి వాడి మీద దగ్గరికి పోయి తిరుగుడు ఉండదు. నీ పని నువ్వు చేసుకున్నట్టు దాగానే ఉంటది. షాప్‌లో కూర్చో హ్యాపీగా. నువ్వు అనిత నాగరాజ్ సింగర్ అది ఇది అని చెప్పి పెద్దగా అనుకోకు. మన పరిస్థితులు కొద్ది రోజులు మంచిగా అయ్యే వరకు ఏ పని చేసుకున్నా తప్పులేదని మా మామ చెప్పిండు. మా మిసెస్ వాళ్ళ డ్యాడీది పాన్ షాప్. ఓకే. పక్కనే ఆయన పాన్ షాప్ పక్కన పాన్ షాప్ ఖాళీగా ఉండే. ఇదేదో మంచిగానే ఉన్నది. కొద్ది రోజులు ఆలోచించిన. ఇక నేను షాప్‌లో కూర్చుండుతోటి అగో ఇదేం కథ హ్మ్. పాటలు బంద్ చేసినావు మళ్ళీ వచ్చి ఇలా కూర్చున్నావు అనేది ఒక్కొక్కరు. అంటే హేళన చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎట్లా అంటే ఏందిరా బాబు నువ్వు సినిమా అన్నారు సినిమా చేసిండు నువ్వు సింగర్ మంచి మంచి పాటలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే నువ్వు ఎగరం పెడతావు నువ్వు మళ్ళీ పాన్ షాప్ ఏంది అవసరమా నీకు అని చాలా మంది అన్నారు. వాళ్ళకి తెలియదు మన ప్రాబ్లమ్స్ మా పిల్లలకి ఇట్లుందని. అదే మనం ప్రతి ఒక్కరితో మా పిల్లలకి బాగాలేదు అది ఇది అని చెప్పుకోం కదా కనబడిన కల్లా మన ప్రాబ్లమ్స్ గురించి వానికే వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరు ఎందుకు హెల్ప్ చేస్తారు మేడం? హెల్ప్ చేయాలంటే కూడా అది ఏంటంటే రూ. 10 సాయం చేయాలంటే వాళ్ళ మనసు కూడా ఎంత ఏంటంటే అది అందరికి ఉండదు. కొంతమంది ఏంటంటే మన సమాజంలో మానవత్వం ఉన్నోళ్ళు చాలా మంది ఉంటారు మేడం. కానీ అందరూ వాళ్ళ ఆలోచన విధానం ఒకటే తీరు ఉండదు కదా! అవును. ఒక్కొక్కడు ఒక్కొక్క తీరు వచ్చి ఉంటది. ఒకడొచ్చి పాన్ షాప్ కాడ ఉండి నిన్నెక్కడనో చూసినట్టున్నది. నిన్నెక్కడనో చూసినట్టున్నది. అడగచ్చి అప్పుడు కాబట్టి ఎక్కడో చూసినట్టుంది అనేవాళ్ళు. అదే ఈ టైంలో ఆ సాంగ్ వచ్చుంటే అవునవును. మీరసలు చాలా పెద్ద సెలబ్రిటీ అయిపోయి ఉండేవారు. అవును మేడం. కానీ అప్పటికి గూడా నేను కూర్చొని అసలు ఇవి లెవ్వు. నేను కూర్చొని న్యూస్ ఛానల్ లేదు మేడం. అన్నీ పెద్ద మొత్తం అవి పెద్ద పెద్ద ఛానల్ టీవీ9, టీవీ5, హెచ్ఎం టీవీ అవన్నీ ఏమైతున్నాయో ఛానల్ టీవీ5 అంటే ఏది లేకుండా అంటే సినిమా ప్రమోషన్స్ గురించి ప్రతి ఛానల్‌లో అప్పుడు ఇంటర్వ్యూస్ జరిగినాయి.
కానీ అందరు తాగి వస్తారు పాన్ షాప్ల కాడికి, వాళ్ళతో నాకు పాట పాడదాకా పోకపోయేది మేడం. అనిత పాట గుర్తుపట్టిన అనుకోవాలన్నా, ఈ పాటకు నువ్వు విధివత్సమైన ఫ్యాన్స్, నువ్వు పాడతావా పాడవా, లేకపోతే వీరి నుంచి ఓ అని డబ్బా కడలు చేసేది. పాడి పంపియా నాగరాజని మా మామ, ఏందా అని ఎవ్వరు చూడు వస్తాను మీ అల్లు లేడా. స్టూడియోస్ లో కూర్చుని పాటలు పాడిన మీరు ఫైనల్ గా ఆ పాండబ్బా దగ్గర కూడా కూర్చొని పాట పాడాల్సి వచ్చింది. మేడం పాడినా, ఎందుకంటే వాళ్ళు నా పాటని ఇష్టపడి కదా పాడమనేది. మా మామ ఏందా నీ కోసం ఈ మంది ఏందా నేను కూర్చోడేమో కానీ మీ అల్లు లేడు అనిత పాట సింగర్, నన్ను నా డబ్బకాడికి ఎవరు రారు నీ దగ్గరికి వచ్చి అనిత అనిత వాళ్ళు బనివే పోకుంటారే. ఇప్పుడు మా మిస్సెస్ మా మిస్సెస్ వాళ్ళ డాడీ వాళ్ళందరూ బయట ఏమనిపిస్తారు నన్ను, ఏ అనిత అని మొత్తుకుంటా పోతారు, ఏది బండిగా పోకుంటానే ఏ అనిత నాగరాజ్ అంటారు. నేను నా బిడ్డ పేరు ఇవ్వాలంటలేదు, నువ్వు అందరు అనిత నాగరాజ్ అంటారు, అట్లే పిలుతారు నన్ను బయట. నువ్వు సపరేట్ ఏం కాదు, అది అంతే సరదాగా. అంటే అట్లా మాతో బాగా క్లోజ్గా ఉంటాడు ఆయన. మా పేరు గణేష్ అంటే అట్లా జరిగిపోయేది. ఫ్రెండ్లీగా ఉండే మామ అల్లుళ్ళు. ఫ్రెండ్లీగా ఉండేది. ఆయన ఉన్నాడు, ఇప్పుడు ఆయనకి అప్ప చెప్పొచ్చినాడు, అబ్బా చూసుకో ఈ 2 డబ్బాలుగా నువ్వేమని చేసుకో దాన్ని మంచిగా రన్ చెప్పి. అదే ఒకటంటే చౌరస్తా మంచి అడ్డా అనుకోండి, అది చాలా మంది ఎప్పుడు పబ్లిక్ ఉండే ఏరియా కాబట్టి కొద్ది రోజులు మనం బతకడానికి అది చాలా ఉపయోగపడ్డది అని చెప్పి తీసేది, అమ్మలేదు దాన్ని. ఫ్యూచర్ ఎట్లుండేది తెలియదు మేడం. బండ్లు ఊడలు అయితే ఊడలు బండ్లు అయితే పరిస్థితులు మంచి లేకపోతే అదన్నా మనల్ని కాపాడుతుంది. మీ పాండబ్బాలు మీరు పెట్టుకున్నారు, దాన్నే ఉంచేసినాం. ఎందుకంటే ఎప్పుడు ఎట్లుండేది తెలియదు ఈ పరిస్థితి. సరే ఉండని, అది అట్లుంటే ఏమైనా పోయేది ఉందని చెప్పి అది అట్లే ఉంచేసి. చాలా బాగుంది నాగరాజ్ గారు. అంటే మనం స్టార్ట్ అయిన ప్లేస్ని గుర్తుపెట్టుకున్నారు, ముందు ముందు ఎలా బ్రతకాలి అనేది గుర్తుపెట్టుకున్నారు, అండ్ జీవితంలో ప్రతి రోజు నుంచి ఒక లెసన్ని నేర్చుకుంటూ బ్రతుకుతున్నారు మీరు. లెసన్స్ మేడం. నేను పోయిన కాలాలు నాకు రోజుకో కొత్త వ్యక్తి పరిచయం అవుతాడు. వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కరు ఇప్పుడు నా దగ్గరికి వచ్చేటోళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లం. అన్నా నేను నా లవర్ కోసం ఒక పాట చేయండి అన్న ప్లీజ్ అన్న, దండం పెడతా, లేకపోతే నేను చచ్చిపెట్టేట్టున్నా అన్న, తట్టుకోలేకపోతున్నాను అంటే, రే బాబు నేను పేరు పెట్టి రాస్తారా బాబు, కానీ నా పేరు అయిపోయాకండి రా బాబు అని చెప్పి అట్లా వచ్చిన మందికి ఫ్రీగా రాసి. ఎందుకంటే ఎందుకు కొన్ని డబ్బులు తీసుకున్నాను, నేను కూడా బ్రతకాలి కదా మేడం. సరే నువ్వు లవ్ ఫెయిల్యూర్ అంటాను, నాకు కూడా ఆ పెయిన్ ఎట్లుంటుందో తెలుసు. సరే మన దగ్గర ఎంత ఉన్నాయమ్మా నీ దగ్గర ఏంటన్నా, నా దగ్గర 1000 ఉన్నాయన్న, 2000 ఉన్నాయన్న, 5000 ఉన్నాయన్న అంటే, నువ్వు ఎంత ఉంటా సరే నువ్వు అంటున్నావు కదా నీ దగ్గర 5000 ఉంటాయన్న ఉన్నాయన్న బాబు, 1000 నీ దగ్గర ఉంచుకొని మిగతా 4000 నాకు ఇచ్చి పాట నీ దగ్గరికి వస్తుంది, నువ్వు పేరు వేయించుకో, ఏమన్నా చేసుకో, పేరు నీ వేయించుకో, పాడమంటే నేను పాడతా. ఎందుకంటే త్యాగమూర్తి సార్ మీరు. అట్లా వచ్చాడు 100 పాటలకు పేర్లు వేపించచ్చు మేడం. ఎందుకంటే నా దగ్గర అమ్మాయిల పేర్ల మీద నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అట్లా చాలా మంది వస్తారు. ఇప్పుడు నేను రాసిన అమ్మాయిల పేర్ల మీద మీరు వినబెడితే ఇప్పుడు 100 పాటలు తెగవచ్చు. అంటే మీరు రాశారని తెలిసినవి కొన్ని, మీరు రాసినవి చాలా మందికి తెలియని కొన్ని తెలియని. అయితే నా దగ్గరికి వచ్చేటోళ్ళు ఎక్కువ మంది రాసేటోళ్ళు. ఎందుకంటే నేను అనిత అనే ఒక పేరు మీద పాపులర్ కదా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నేను రీసెంట్గా ఇప్పుడు వాడతానా, నాకు ఇన్స్టాగ్రామ్ అంటే మొదటి నాకు కూడా తెలియదు. ఒకళ్ళు నాకు వట్టిగా ఏదో చిన్న ఫోటో పెట్టి ఇట్లా అన్న ఇట్లా కాదన్న నువ్వు ఇన్స్టాగ్రామ్లో కొంచెం యాక్టివ్గా ఉండన్న అని కామెంట్ పెట్టిన. అంటే అప్పుడప్పుడు మీకు తెలిసిన పాటలో, లేకపోతే మీరు రాసిన పాటలో, లేకపోతే సినిమా పాటలో పాడి పోస్ట్ చేయండి అన్న, వాటి ఫోటోలు కాదని ఒకళ్ళు కామెంట్ చేశాను. ఇట్లా సరే అని చెప్పి ఒక్క పోస్ట్ పెట్టిన మేడం జస్ట్ ఇన్స్టాగ్రామ్లో. నాకు ఎంతమంది 200 మంది ఫాలోవర్స్ ఏమో ఉండేది ఇన్స్టాగ్రామ్లో. ఒక పాట పాడి ఇట్లా పెట్టగానే 9500 మంది ఫాలోవర్స్ వచ్చింది. అంటే ఒకటే పాట. అంటే నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా అని చెప్పేసి బయట నా పాట గురించి తెలిసిన వాళ్ళు ఏదో ఏ పాట అంటే ఈ దేవతల నేను చూస్తున్న పాట ఉంది కదా, నేను సినిమాలో నరేష్ పాట చిన్నగా ఎండింగ్ పెట్టి అవి ఉంటాయి అన్నట్టు. అంది అందని దానా అందమైన దానా అంకితం నీకే అన్నా నన్ను కాదన్నారారో ఆరారో 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 దేవతలా నేను చూస్తున్నా దీపంలా పూజిస్తున్నా. ఇట్లా సూపర్ అండి, మీ వాయిస్ మటుకు ఎక్సలెంట్గా ఉంది. థ్యాంక్ యూ మేడం. నాకు కూడా దేవుడి దేవాలు ఏదైనా అవకాశాలు వస్తే
వెళ్ళాలి మేడం, ఇంకా పెద్దవాళ్ళ దగ్గర దాకా వెళ్ళాలి వాయిస్ అని చెప్పి అప్పుడప్పుడు ఇప్పుడు అట్లా చిన్నగా ఇన్స్టాగ్రామ్లో నాకు నచ్చిన ఏదన్నా నేను రాసిన సాంగ్స్ కావచ్చు, లేకపోతే నేను మూవీ సాంగ్స్ నుంచే వాడతా ఇలాంటివి. నా వాయిస్కి ఏ సూట్ అవుతుందో అది అట్లా చిన్నగా పాడి పెట్టడం, అట్లా పోస్ట్ చేయడం. దానివల్ల కొంతమంది అదే ఒక కామెంట్ పెట్టిళ్ళు, ఎవరు అన్న ఈ రోజే అనుకుంటా, నా పేరు దశరథ అన్న, నా పేరు దశరథ, మా మిస్సెస్ పేరు వచ్చేసి పేరు వసంతనో ఏమో పెట్టిండు, వసంతనో ఏదో పెట్టిండు మేడం. అది మీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అంటే మీకు ఇష్టం ఉంటే మా ఇద్దరి పేర్ల మీద పాట పాడన్నా, అప్పుడు మీ ఫాలోవర్స్ మీద నాకు అంటే మీ ఫాలోవర్స్ నువ్వు ఇష్టపడుతున్నావు అని చెప్పి మేము యాక్సెప్ట్ చేస్తామని ఆయన పెట్టాలని పెట్టిండు. వాళ్ళ అంటే దశరథను, ఆమె పేరు వసంత అనుకుంటా, వసంత. ఫ్యాన్స్ ఇలా కూడా డిమాండ్ చేస్తున్నారు. పెడితే నేను పాడి పెట్టిన, అది ఏమున్నది మన చేతుల పని, అది సరే రాసి అప్పటిదప్పుడు బిట్ రాసి, ఎందుకంటే వాళ్ళ ఫాలోవర్స్ మళ్ళీ హట్ కావద్దు అంటే, వాళ్ళు కామెంట్ చదివేటోళ్ళు కూడా కొంతమంది ఉంటారు, అంటే ఈయన రాయగలుగుతాడు, అసలు రాస్తారా, ఆయన దగ్గర టాలెంట్ ఉందా లేదా అని చెక్ చేయొచ్చు. దానివల్ల ఏంటంటే నేను దశరథను వసంత, తను జగతికే అందని ఆమని అందమట, చెలి పలికే పలుకులు మోహన రాగమట, ఆమె నవ్వే గోదారి ఉరకలట, నన్ను చూస్తే నా జన్మ ధన్యమట, సీతాకోక చిలక కథ వింటావా ప్రేమ కథ, నా ప్రేమ కథ, సీతాకోక చిలక కథ వింటావా ప్రేమ కథ, నా ప్రేమ కథ, నీ తోడై నీడై ఉంటానంటూ మాటిస్తున్నానే, చెయ్యందిస్తున్నానే ఓ వసంత, ఈ దశరథ జీవితాన్ని రాసిస్తున్నానే, నిన్ను ప్రేమతో పిలిచానే నా వసంత, ఎప్పుడో ముడివేశాడే ఆ బ్రహ్మే ఇద్దరికి, ఇప్పుడే అది తెలిసింది నా కన్నులకి, నువ్వుంటే చాలమ్మా నాతో ప్రతి జన్మకి, ఇంకేమి వద్దంది నా ఈ మది, ఒక్క క్షణమైనా నిన్ను చూడకుండా నాలో నా ఈ ప్రాణం నాతో సాగనందే, చిన్నారి సిరిమల్లి నా చిట్టి వసంత, నీ తోడై నీడై హువా హువా. రాసి కాదు, అప్పటికప్పుడు రాసేసి పంపించారా? ఇక నేను వాళ్ళకు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన, నైస్ అండి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తర్వాత అన్నా మా మిస్సెస్ పేరు ఇదన్నా, నా లవర్ పేరు ఇదన్నా, ప్లీజ్ అన్న పాట ఎంత బాగుందన్న, మాకు కూడా అన్నా ప్లీజ్ అన్న అంటే, థ్యాంక్ యూ బ్రదర్స్, ప్లీజ్ సపోర్ట్ మీ, తప్పకుండా మనకంటే ఒక టైం వస్తుంది. ఆయన ఒక కామెంట్ పెట్టింది కాబట్టి అట్లా సరదాగా పాడడం జరిగింది. టైం ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. థ్యాంక్ యూ.